సో ఎలా అనిపిస్తుంది హనుమాన్కి యాక్చువల్గా 25 years ఎక్స్పీరియన్స్ మీది. ఈ ఎక్స్పీరియన్స్తో హనుమాన్ మూవీలో నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అన్నీ మీరు చూపించేసి కంప్లీట్ ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. ఈ మీ సక్సెస్ అనేది బయట ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సక్సెస్ని? హనుమాన్ గ్రేస్ సక్సెస్ని అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ సక్సెస్ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం. ఇట్స్ గుడ్ అచీవ్మెంట్ కింద నేను ఫీల్ అవుతున్నాను. హ్యాపీ, వెరీ హ్యాపీ. ఓకే, అంటే చిన్న మూవీకి ఎక్కువ సక్సెస్ వచ్చింది. యా, ఇట్స్ ఎ బిగ్ జర్నీ అండి. వచ్చినప్పుడు డెఫినెట్గా ఇట్స్ ఎ చిన్న మూవీ. ఫస్ట్ నాకు వచ్చింది యాక్చువల్గా ఒక టీజర్ వర్క్తోనే వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్. ఓకే. అయితే నాకు ఆ టీజర్ ఐడియా, డైరెక్టర్స్ ఐడియా కానీ టీజర్ ఎలా చేస్తాను అనుకున్న విజన్ కానీ ప్రశాంత్ వర్మది నచ్చింది. ఫిల్మ్ గురించి నాకేం ఐడియా లేదండి, ఆర్టిస్టులు కానీ అసలు నాకు అంత ఐడియా లేదు. బట్ నాకు వర్కే నేను చూస్తాను తప్పిస్తే నేను మిగతా బిజినెస్ పొటెన్షియల్ ఫిల్మ్ అవన్నీ చూడను. నాకు ఒకటి అనిపించింది, నో ఇట్స్ ఎక్సైటింగ్, ఇది దీన్ని ఎన్హాన్స్ చేసుకుని వెళ్తే ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నాది ఒక స్టార్టప్ కంపెనీ అది అప్పుడు, నాట్ ఎ బిగ్ విఎఫ్ఎక్స్ స్టూడియో. ఆబ్వియస్లీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఒక మంచి షోకేస్ అవుతుంది కంపెనీకి ఇది అని ఆ పర్పస్లో నేను చాలా తీసుకున్నాను, ఎగ్జైట్ అయ్యాను ఆ ప్రాజెక్ట్ని. ఓకే. బడ్జెట్ మీకు తెలుసు కదా, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఫిల్మ్. బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బట్ క్వాలిటీ ఇవ్వాలి, ఇది ఒక మంచి షోరీల్ కింద చేయాలి, బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి, విల్ గో హెడ్ అన్నట్టుగా మొత్తానికి స్టార్ట్ చేసాం. ఓకే. ప్రశాంత్ వర్మ విజన్ కూడా చాలా సపోర్ట్ అయింది. నేను కూడా బడ్జెట్ని మనీని కూడా దృష్టిలో పెట్టుకోకుండా క్వాలిటీకి వెళ్దాం అంటే, ఆఫ్ కోర్స్ చెప్పాను కదా నా పర్పస్, క్వాలిటీకి వెళ్దాం అన్న దగ్గర నుంచి ఇంకా చాలా వెళ్ళాం. అంటే అందులో మీరు టీజర్లో ఏంటంటే ఒక కలర్ఫుల్ హనుమాన్ స్టాచ్యూ చూసేసరికి, లేకపోతే ఒక అండర్ వాటర్ చూసేసరికి, ఒక కేవ్లోకి వెళ్ళి హనుమాన్ తపస్సు చేయడం చూసిన దగ్గర నుంచి, అలాగే ఒక హెలికాప్టర్ యాక్షన్ షాట్స్ చూసిన దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఈజ్ లాట్ ఆఫ్ సీజీ. ఇదంతా కూడా సీజీ అంటే చాలా ఉంటాయండి, అది టైం టేకింగ్ ప్రాసెస్ యాక్చువల్గా. ఈవెన్ హ్యూమన్ చేసే వర్క్ టైం టేకింగ్తో పాటు కంప్యూటర్ చేసే వర్క్ కూడా ఉంటుందంట, రెండరింగ్ అని పార్ట్స్. సో టైం టేకింగ్. ఎప్పుడు వాళ్ళు డెడ్ లైన్ అడిగాను. సో ఎప్పుడైతే క్వాలిటీ వెళ్తుందో డైరెక్టర్ కూడా ఎంకరేజ్ చేస్తారు, టైంని పోస్ట్పోన్ చేసుకుంటూ చాలాసార్లు పోస్ట్పోన్ చేశారు టీజర్. ఇంకా ఆ సపోర్ట్ కావాలండి డైరెక్టర్ దగ్గర నుంచి. నాకు లేదు, రేపు కావాలంటే ఏం చేస్తాం, ఇచ్చింది ఆ క్వాలిటీలో తగ్గిస్తాం. సో దాన్ని చాలా ఎక్కువ ఎన్హాన్స్ చేయడానికి మాకు టైం దొరికింది. ఇట్స్ ఎ గుడ్ టీమ్ వర్క్. ఒక స్టార్టప్ కంపెనీ అయినా నేను కూడా ఎలాగంటే నాకున్న ఈ 25 years ఎక్స్పీరియన్స్లో నాకు హ్యూజ్ నెట్వర్కింగ్ ఉందండి వరల్డ్ వైడ్. ఏ వర్క్ ఎవరు, ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏ వర్క్ ఎవరు కరెక్ట్గా చేస్తారో, మన దగ్గర ఉన్నారా లేదా, బయటకి ఇస్తే ఎక్కడ ఇవ్వాలి, ఏ వర్క్ ఇవ్వాలి, ఇదంతా క్యాల్కులేట్ చేసుకొని యాజ్ ఎ పైప్ లైన్ డిజైనర్, నేను అఫ్కోర్స్ CEO ఫౌండర్ అని పక్కన పెట్టిన, ఐఎమ్ బేసికలీ ఐఎమ్ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్. ఓకే. సో బడ్జెట్ని దృష్టిలో పెట్టుకోవాలంటే బడ్జెట్ మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ పైప్ లైన్ ఉండాలి. ఇన్ని డిపార్ట్మెంట్స్, ఇన్ని అవుట్ సోర్సెస్, ఇన్ని ఫ్రీలాన్సర్స్ని ఎంగేజ్ చేసుకుంటూ ఎక్కడ ఎవరిది ఏంటి అంతా కూడా కలపాలని. అక్కడ నేను మంచి ఆర్టిస్టులను ఎంగేజ్ చేశాను. నా ఓల్డ్ కొలీగ్స్ ఉన్నారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ స్టాట్యూ ఉంది, అది బెంగళూరులో ఉన్నాడు నా ఓల్డ్ కొలీగ్. నువ్వే చేయాలి ఇక్కడ నాకు, ఎందుకంటే అది నాకు తెలిసి సినిమాలో చాలాసార్లు కనిపిస్తుంది, అది ఇది ఒక మోడలింగ్ వర్క్ అంటూ చేయించాను.